ట్రేడ్ యూనియన్ నేత గౌతమ్ రెడ్డికి సంబంధించి తనని వాస్తవంగా తను ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం అనుకున్నారు. ఈలోపు వైసీపీని డ్రాప్ అయిపోవడంతో ఆగిపోయారు. గౌతమ్ రెడ్డి తాజాగా వచ్చేటప్పటికి తన మీద మర్డర్ అటెంప్ట్ కేసు, ఆస్తి తగాదా అన్నటువంటి కేసు, తన మీద పాత రౌడీ షీట్ క్లోజ్ చేసిన రౌడీ షీట్ని తిరిగి తీస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించడం. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి అరెస్ట్కి ఓ పక్కన వెతుకుతూ ఉంటే తను పరారీలో ఉన్నాడన్నటువంటి నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తే స్థలం కబ్జా చేసి యజమాని అడ్డు తొలగించేందుకు ముఠాతో సుపారీ హత్య కుట్ర పన్నారని అభియోగంతో నమోదైన కేసులో పోలీస్ దర్యాప్తు సహకరించాలని పూనూరు గౌతమ్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యాజ్యం మీద విచారణని ఈ నెల 21కి వాయిదా ఇస్తూ అప్పటిదాకా గౌతమ్ రెడ్డి విషయంలో తొందరపాటు చేయలేదని పోలీసులకు స్పష్టం చేసింది. అంటే అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఇది ముందస్తు బెయిల్ కాదు. అదే సందర్భంలో అరెస్ట్ మీద స్టే అని చెప్పాలన్నమాట. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ సోమవారం ఈ మేరకు ఆర్డర్లు ఇచ్చారు. విజయవాడలోని లక్ష్మీనగర్లో తన తండ్రి పేరున ఉన్నటువంటి 320 చదరపు గజాల స్థలాన్ని గౌతమ్ రెడ్డి తప్పుడు పత్రాలతో కబ్జా చేయడమే కాకుండా వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తున్న తన హతమార్చేందుకు గ్యాంగ్తో కుట్ర పన్నారంటూ విజయవాడవాసి గండూరి ఉమామహేశ్వర శాస్త్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం, దీంతో నిందితుల మీద సత్యనారాయణపురం ఠాణాలో కేసు నమోదు చేయడం, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గౌతమ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం. సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఎమ్మెల్సీగా పిటిషనర్ పోటీ చేస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. పోలీసుల తరపున ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ వ్యాజ్యాన్ని మంగళవారానికి వాయిదా వేయాలని కోరారు. విచారణ 21కి వాయిదా ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటిదాకా అరెస్ట్ చేయొద్దన్నారు.